స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరితే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మింగుడు పడ్డం లేదంటూ రుద్రంగి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్ జలపతి మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్ జలపతి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు గురువారం నిర్వహించిన మీడియా సమావేశం కేవలం వారి ఉనికి కోసమేనని, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ఈ ప్రాంత నాయకుడిగా ఈ నియోజకవర్గంలో అణువణువు తెలుసునని, ఈ ప్రాంత అభివృద్ధి కోసమే అతని తాపత్రయమని ఆయన అన్నారు. కొద్ది రోజుల్లో సోరమ్మ ప్రాజెక్టు నిర్మాణం అవుతుందని, తద్వారా రైతులకు సాగు త్రాగునీరు కొరత ఏర్పడదన్నారు. మీ బీఆర్ఎస్ పార్టీ లాగా 90 రోజుల్లో నీళ్లు ఇస్తామని ఇవ్వకుండా రైతులను మోసం చేశారన్నారు. మానాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మోహన్ రెడ్డిలపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇప్పటికే రింగ్ రోడ్ సెంట్రల్ లైటింగ్ కోసం శంకుస్థాపన చేశామన్నారు. ఇక ముందు బీఆర్ఎస్ నాయకులు నోరు జారితే ఊరుకునేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అలాగే లోకల్ గ్రామశాఖ ఆధ్వర్యంలో చేసినటువంటి ప్రెస్ మీటు మరి హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు మరి ప్రభుత్వ వైపు ఆదిశీరన్న గారు ఈరోజు ప్రజాక్షేత్రంలో అనునిత్యం ప్రజలే నా కుటుంబం, ప్రజలే నా శ్వాస అనే ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో మరి వీరు మాటలు మాకు అసలు హాస్యాస్పదంగా ఉన్నాయి. అలాగే మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంత వాసి, మన సీనన్న కూడా ఈ ప్రాంతంలో వాగు వంక ఎక్కడుందో అడిగితే గట్టిగా చెప్పగలిగేటువంటి సామర్థ్యం గల నాయకులు. మీరు ఎక్కడో హైదరాబాద్ ఉన్న నాయకునికి జై కొట్టి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంతో పాటు ఈ మండలాన్ని, ఈ నియోజకవర్గాన్ని లాస్ట్ పాతాల లోకానికి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. ఏమన్నంటే అభివృద్ధి. ఏం అభివృద్ధి అయ్యా? అభివృద్ధి అంటే ఎలక్షన్ రాగానే రోడ్ వేయడంతో పాటు ఈరోజు ఇక్కడ నుండి రూపులతండ వరకు ఓన్లీ ఎలక్షన్ల కోసం వేసినటువంటి పరిస్థితి. ఆ రోడ్డు ఇలా నడలేనటువంటి దుస్థితి. మీరు ఆ గొప్పలు చెప్పుకోవడం, ఇలా కాంగ్రెస్ పార్టీ వేసిన రోడ్డు మీద మీరు ఒక లేయర్ వేసుకొని దాన్ని మేమేసినామని చెప్పుకోవడం సిగ్గుచేటు. మీరు మాట్లాడడానికి కొంచెం అర్హత ఉండాలి. ఏమని చెప్తున్నానంటే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మనకు సబ్ స్టేషన్ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారి టైంలో, చుట్టూ రింగ్ రోడ్ వేసింది. ఈరోజు కూడా 5,60,00,000తోటి మరి పెద్దలు మోహన్ రెడ్డి గారు మరియు ఆదిశీరన్న గారు ఈ గ్రామాన్ని కొద్దిగా పెద్ద ఎత్తున అభివృద్ధిలో తీసుకుపోవడానికి వారు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. కాబట్టి మేము కూడా దాన్ని తొందరగా వాళ్ళకి ప్రచారం చేయలేకపోతున్నాం. దాన్ని అతి త్వరలో మంత్రుల చేతుల మీదుగా సెంటర్ లైటింగ్తో పాటు తండాలను కూడా మరొకసారి ఆ రింగ్ రోడ్లో అక్కడక్కడ తండాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా రింగ్ రోడ్లు తండా దగ్గర ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ బిట్లన్నిటిని కూడా సర్వే చేసిర్రు జరిగింది. మీలాగా 90 రోజుల్లో నీళ్ళు ఇస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి రాజకీయంగా లబ్ధి పొందే నాయకత్వం ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ అని బల్ల గుద్ది చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రజలు ఇప్పటికీ అడుగుతూ ఉన్నారు 90 రోజుల్లో నీళ్ళు లేవని. ఈరోజు గౌరవ శాసనసభ్యులు మరి ఆదిశీరన్న గారు వారి సొంత నియోజకవర్గంలో మరి సొంత గ్రామమైనటువంటి సూరమ్మ ప్రాజెక్టు అందరి గుండెలు లబ్ధబ్ అంటే నాది సూరమ్మ అని కొట్టుకుంటుంది. ఇక్కడ వరప్రదాయిని దీన్ని ఈ ప్రజలందరికీ మేలు జరిగే విధంగా ఈ రైతులందరినీ సబ్బండ వర్గాలకు మంచి న్యాయం చేయాలి. మరి ఈ ప్రాంతంలో ఎక్కడున్నా ఎవరు కూడా వలసలు వెళ్ళకూడదు. ఇక్కడ వలసలు బాగున్నాయి. దీంతో పాటు మనకు ట్రైబల్ రెసిడెన్షియల్తో పాటు మళ్ళీ మొన్న 42 కోట్లతోటే ఇక్కడ మనకి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ ఏటీసీ సెంటర్ను, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను కూడా తీసుకురావడం జరిగింది. అది పెద్దలు వారి చిత్తశుద్ధి. మా ప్రాంత బిడ్డలు ఎవరు కూడా వలసలు వెళ్ళకూడదు, ఎక్కడికి కూడా మా ప్రాంతంలోనే వాళ్ళు సుభిక్షంగా మంచిగా సుఖంగా ఉండాలనే ఒక గొప్ప నిర్ణయంతో వారు ఉన్నారు. మీరు చెప్తా ఉన్నా మళ్ళొకసారి బీఆర్ఎస్ నాయకుల ఖబర్దార్ అని చెప్తా ఉన్నా. ఎక్కడ మీ మాయమాటలు చెప్పి ప్రజలందరినీ మభ్యపెట్టి ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఏం చేశారని చెప్తా ఉన్నా. కళ్ళల్లో తాలు తప్ప పేరుతో 7 కిలోలు వర్జాగా మోసం చేసి రైస్ మిల్లర్తో కుమ్మక్కై ఈ గ్రామంతో పాటు మండలంతో పాటు రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసినటువంటి వ్యవస్థ. ఇప్పటికి కూడా మరి లెక్కలు తీస్తే రైస్ మిల్లర్లు గజగజ వణికిపోతూ ఉన్నారు. మీరు చేసిన తప్పుల తడాకలు 1, 2 కావు. ఆ రోజు ఇప్పుడు చెప్తా ఉన్నాం, డబుల్ బెడ్రూమ్లు అన్నారు, అనేక విధాలుగా చెప్పారు. ఏ ఒక్కరికి దళిత బంధు రాలే ఈ గ్రామంలో. ఇక్కడ మినిస్టర్గా ఉండి 2 కిలోమీటర్ రోడ్డు వేయలేని దుస్థితి. చెప్తా ఉంటాడు ఏమన్నంటే నాది ఇంత, నేను ఇంత చేసినా అని. ఈ గ్రామానికి ఏం చేసావయా? మట్టి ఈ ఉన్న రోడ్ల మీదనే ఒక లేయర్ వేసి గొప్ప పేరు చెప్పుకోవడం తప్ప మీ నాయకత్వానికి చెప్పండి. మరొకసారి ఇలాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ. మా నాయకత్వం ఏం చెప్తుందంటే ఎప్పుడు కూడా సబ్బండ వర్గాలను కలుపుకొని పోవాలి. వారి మాటలకు మనం సమాధానంగా ఉండాలి కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని మేమందరం కలుపుకొని పోతూ ఉన్నాం. పార్టీలకు అతీతంగా అందరినీ సమిష్టిగా ఇప్పటికి కూడా మేము అనుకునేది ఏంటంటే ఈ గ్రామంలో ఒక స్వేచ్ఛమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో
మీరు కుటుంబాలు మా పార్టీలో చేనేస్తున్న తరుణంలో మీరు జీర్ణించుకోలేక ఏం చేయాలో తోచక నాయకుల మీద మరి మక్కల మీద మరి వివిధ వ్యవస్థల మీద మాట్లాడితే ఊరుకునేది ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం. మరొకసారి మీరు మాట్లాడేటప్పుడు ఈ గ్రామం గురించి, ఈ గ్రామ పరిస్థితుల గురించి, మా నాయకుల గురించి మాట్లాడితే మాత్రం ఊరుకునే లేదు. ఖబర్దార్. జై కాంగ్రెస్.